గతేడాది రికార్డ్ సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి కూడా తన రికార్డ్ ని తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువు తీరబోతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. ఈసారి కొలువు తీరే గణేశుని ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ లో ది ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి లంబోదరుడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. అయితే ఖైరతాబాద్ గణేశుడు రికార్డులకు కేర్ ఆఫ్ గా మారాడు. ఈసారి కూడా హైట్ లో తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఈ ఏడాది సప్తముఖ గణేశుడి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు. పూర్తిగా మట్టితో మహాగణపతి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు ₹1 కోటి ఖర్చుతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడికి ఇరువైపులా శివపార్వతులు, శ్రీనివాసుల కళ్యాణ మండపం, ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బలరాముడి విగ్రహం ఉంటాయి. ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లోతుపాట్లు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, వచ్చేవారు పూర్తిగా దర్శనం చేసుకునే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ముందే వారి యొక్క స్లిప్ పంపించినట్టయితే వాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గర వరకు వచ్చి కూడా అర్చనాలు కూడా వాళ్ళని భాగస్వాములు చేస్తాము. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ప్రసాదాలు డైలీ మరి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎలాగుంటుందో అలాగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఖైరతాబాద్ గణేశుడికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1954లో 1 అడుగు ఎత్తున గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఏడాదికో అడుగు పెంచుకుంటూ 60 అడుగులకు పైగా విగ్రహాలు ప్రతిష్ఠించారు. గత ఏడాది ఇక్కడి వినాయకుడు 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఏడాది 70 వసంతాలు కావడంతో ఏకంగా 70 అడుగుల భారీ విగ్రహం రూపుదిద్దుకుంటోంది.